హాయ్ ఫ్రెండ్స్. ధ్యాన్ శ్రీనివాసన్ హీరోగా నటించిన డిటెక్టివ్ ఉజ్వలన్ మలయాళం సినిమా తెలుగు డబ్బింగ్ ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ప్లాచికావు అనే ఒక పల్లెటూరులో గోను సంచి ముసుగు వేసుకున్న ఓ బూగీ మ్యాన్ అర్ధరాత్రి ఎవరన్నా ఒంటరిగా దొరికితే వాళ్ళని సుత్తితో తల పచ్చడి చేసి చంపేస్తూ ఉంటాడు. అలా 3-4 హత్యలు జరిగిన తర్వాత అతన్ని పట్టుకోవడం కోసం సిఐ శంభుతో కలిసి ఉజ్వలన్ ఏం చేశాడు, అతను వేసిన ప్లాన్ ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంద్రనీల్ గోపీకృష్ణన్, రాహుల్ జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా కొంచెం ఆర్టిస్టిక్గా ఉంటుంది. పూర్తిగా కామెడీ సినిమా కాదు, అలాగే పూర్తిగా సీరియస్ ఇన్వెస్టిగేషన్ కాకుండా రెండింటిని మిక్స్ చేసుకుంటూ దర్శకులిద్దరూ మెల్లిగా ప్రేక్షకుల్ని ఆ లోకంలోకి తీసుకెళ్తారు. అవును, ధ్యాన్ శ్రీనివాసన్ పాత్రని పరిచయం చేస్తూ అది ఎందుకు పనికిరాని పనికిమాలిన పాత్ర అంటూ మెల్లిగా దాన్నే క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక హైట్కి తీసుకెళ్లి వదిలేస్తారు. ఆ పల్లెటూరులో పెద్దగా పనిచేయని పోలీసులున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వచ్చిన శంభు ఉజ్వలన్ చేసే పనుల్ని మెల్లిమెల్లిగా బయట పెడుతూ ఉంటాడు. ఇదేంటి ఈ క్యారెక్టర్ ఇంత వీక్గా ఉంది అనుకునే టైంలో మెల్లిమెల్లిగా ఆ క్యారెక్టర్లో పరివర్తన తీసుకొచ్చి పరిస్థితులకు తగ్గట్టుగా ఆ పాత్రను మలుస్తారు. ధ్యాన్ శ్రీనివాసన్ నటన చక్కగా సాగింది. ఆ పాత్రకు అతను చాలా చక్కగా సూట్ అయ్యాడు. సిఐ శంభు పాత్రలో షిజు విల్సన్ బాగా చేశాడు. అతను చూడడానికి కొంచెం తమిళ యాక్టర్ అరుణ్ విజయ్ లో ఉంటాడు. ఇక సచిన్ పాత్రలో రోనీ డేవిడ్ రాజ్ ఓకే అనిపిస్తాడు. హీరో ఉజ్వలన్ తండ్రి పాత్రలో కూడా కొట్టాయం నజీర్ బాగా నటించాడు. ఈ సినిమాలో హీరోయిన్లు ఉండరు, అనవసరమైన పాటలు ఉండవు. ఫోటోగ్రఫీ చాలా చూడముచ్చటగా ఉంటుంది. అందమైన లొకేషన్స్ కాదు కానీ ఉన్న లొకేషన్స్ ని చాలా బ్రైట్ కలర్స్ తో చక్కగా చూపిస్తాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ ఈ సినిమాకి అసభ్యకర సన్నివేశాలు లేవు, బూత్ డైలాగులు లేవు. చక్కగా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడొచ్చు. క్లైమాక్స్కి వచ్చేసరికి ట్విస్ట్ హైలైట్గా ఉంటుంది. కొన్ని సినిమాల్ని క్లైమాక్సే కాపాడుతుంది. ఈ సినిమా కూడా అంతే. లాస్ట్ 20 నిమిషాలు మిమ్మల్ని సస్పెన్స్కి గురి చేసి ఇంట్రెస్టింగ్గా సినిమాను ముగిస్తారు దర్శకులు. లాస్ట్ 20 నిమిషాలు పీక్స్లో ఉంటుంది ఈ సినిమా. క్లైమాక్స్లో టైటిల్స్ అయిపోయిన తర్వాత వచ్చే ట్విస్ట్ కూడా బాగుంటుంది. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో, నెట్ఫ్లిక్స్లో మలయాళంలో ఉంది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. లయన్స్ గేట్ ప్లేలో కూడా ఈ సినిమా లభ్యమవుతుంది. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?